ఇది రొయ్యల దమ్ బిర్యానీ అండి, ప్రాన్ దమ్ బిర్యానీ అనమాట. అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది అంటే అసలు టేస్ట్ మాత్రం చాలా అల్టిమేట్ అన్నమాట రొయ్యల దమ్ బిర్యానీ. అసలు ఇది కానీ మీరు కానీ వీడియోని కానీ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా కానీ మీరు కానీ చూసేటైతే అసలు ఈ రొయ్యల దమ్ బిర్యానీ ఎలా చేయాలి ఏంటి అనేది #1 టేస్ట్తో అసలు ఎలాగా అనేది కూడా నేను వీడియో మొత్తం చూడండి, మీకు మొత్తం అర్థమైపోతుంది. అలాగే మనకి ఈ వీడియోను స్పాన్సర్ చేసిన వారు రవీంద్ర కుమార్ గారు ఫ్రమ్ హైదరాబాద్ అండి. వాళ్ళకైతే నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా ఈ రొయ్యల దమ్ బిర్యానీ ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ గో స్టార్ట్. హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే మన స్పెషల్ వచ్చేసరికి చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారండి. అది ఏంటంటే ప్రాన్ బిర్యానీ అన్నమాట. అంటే రొయ్యల బిర్యానీ, రొయ్యల పలావ్ వేరు, రొయ్యల బిర్యానీ వేరు. ఇప్పుడు నేను రొయ్యల దమ్ బిర్యానీ అనేది చేయబోతున్నా అన్నమాట. ఈ వీడియోకి స్పెషల్గా మన స్పాన్సర్ వచ్చేసరికి రవీంద్ర కుమార్ గారు, హైదరాబాద్ నుంచి అన్నమాట. హైదరాబాద్ నుంచి రవీంద్ర కుమార్ గారు అనేది మన ఈ వీడియోకి స్పాన్సర్ చేయడం అంటూ జరిగింది. రవీంద్ర కుమార్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రాన్స్ బిర్యానీకి ఏంటంటే ఇప్పుడు నేను ఏంటంటే ఈ ప్రాన్ ఏదైతే ఉందో ఈ ప్రాన్ని నేను జస్ట్ వేడి నీళ్ళలో వేసుకున్నాను అండి. వేడి నీళ్ళు అంటే నీళ్ళు బాగా మెరిగిన తర్వాత అందులో ప్రాన్ వేసి అలాగే దాంట్లోని కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు అనేది వేసుకున్నమాట. అప్పుడు మనకి ఏమైందంటే నీసు వాసన అంటారు కదా, ఆ నీసు వాసన మొత్తం పోతుంది అన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఎప్పుడైనా సరే మనం దమ్ బిర్యానీ వేసేటప్పుడు, ఏది ప్రాన్ దమ్ బిర్యానీ, రొయ్యల దమ్ బిర్యానీ మనం వేసేటప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ రొయ్యల్ని కంపల్సరీగా ఈ విధంగా వేడి నీళ్ళలోని పసుపు ఉప్పేసి ఒకసారి ఇలా ఉడకబెట్టాలన్నమాట. ఒక్కసారి మరిగితే చాలు నీళ్ళు, అప్పుడే దీంట్లో ఉండే నీసు వాసన మొత్తం పోతుంది. డైరెక్ట్గా వేసాం అనుకోండి ఆ స్మెల్ మొత్తం బిర్యానీ పడేసి కొంతమందికి ఇష్టం ఉండదు అన్నమాట. ఇప్పుడు ఈ రొయ్యలు అనేది నేను దీంట్లో వేసుకున్నాండి. ఇవి ఎంత ఉన్నాయంటే దగ్గర కేజీ-పావు రొయ్యలు అనమాట. అంటే పప్పు తీసిన తర్వాత, అంటే మీరు మామూలుగా పచ్చి రొయ్య అంటారు కదా, అది కానీ తీసుకునేటట్టయితే దగ్గర 3 కిలోలు తీసుకోవాలి. అంటే కేజీకి వచ్చేసరికి 400 నుంచి 550 గ్రాముల వరకు మాత్రమే రొయ్య అనేది పొట్టు తీసిన తర్వాత వస్తుంది అన్నమాట. ఇది పొట్టు తీసిన తర్వాత నాకు కేజీ-పావు వచ్చిందని 3 కిలోల రొయ్యలు తీసుకుంటే. నేను ఈ రొయ్యల బిర్యానీకి ఏంటంటే 1 కేజీ రైస్ అనేది నేను ముందుగానే పెట్టుకున్నాను, బాస్మతి రైసు. అలాగే దీనికి కేజీ-పావు రొయ్యలు అనేది తీసుకుంటాను. అంటే రొయ్యల క్వాంటిటీ అనేది నేను కావాలని చెప్పేసి నేను ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు తగ్గట్టుగా మీరు వేసుకోండి. ముందుగా నిమ్మకాయ నీళ్ళు, లెమన్ జ్యూస్ అనేది వేసుకున్నాను. ఇది 2 నిమ్మకాయలు. అలాగే ఒక చిన్న కట్ట నైస్గా తరిగిన పుదీనా, అలాగే ఒక చిన్న కట్ట నైస్గా తరిగిన కొత్తిమీర, దీంట్లోనే 2 పచ్చిమిరపకాయ చీలుకలు, అలాగే కచ్చా మసాలా అంటే అది బిర్యానీ మసాలా అండి, 1 టేబుల్ స్పూన్. ఇది జాజికాయ పౌడర్, ఓన్లీ కొద్దిగా 1 చిటికుడు. మిర్చి పౌడర్ అనేది నేను 1 సర్వింగ్ స్పూన్ అండి, ఇది సర్వింగ్ స్పూన్తో వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఇది కూడా బాగుంటుంది అన్నమాట. రొయ్యలకి జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోనే 1 చిటికుడు పసుపు. అలాగే నేను 100 గ్రాముల ఆయిల్ అనేది పోసుకున్నాండి. ఈ ఆయిల్ ఎర్రగా ఉంది ఏందని అడుగుతారు మీరు. ఇది నేను బ్రౌన్ ఆనియన్ అంటే ఆనియన్ ఫ్రై చేయడానికి వాడిన ఆయిల్ అనమాట ఇది. అలాగే ఫుల్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మాత్రం వేసుకున్నాను ఇందులోని. మీరు ఈ మసాలాకి సరిపడగా సాల్ట్ అనేది వేసుకోవాలి. దీంట్లోని ఫ్రైడ్ ఆనియన్, ఇవి 1 కేజీ బిర్యానీకి 400 గ్రామ్స్ అండి. ఫ్రైడ్ ఆనియన్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటేనే దాని టేస్ట్, దాని మజా కూడా వేరనమాట. 400 గ్రాముల ఆనియన్స్ అనేది వేసుకున్నాం. దీన్ని మనం ఏం చేయాలంటే బాగా కలపాలి ఒకసారి. ఫస్ట్ ఉప్పు, కారము, గరం మసాలాలు, ఈ పౌడర్లు ఇవన్నీ కలిపి ఫస్ట్ రొయ్యలకి బాగా పెట్టించాలన్నమాట. ఈ విధంగా నేను ఆల్రెడీ టైం వేస్ట్ కాకూడదని చెప్పేసుకొని నేను 1 కేజీ బిర్యానీకి, కేజీ బిర్యానీ రైస్కి 3 లీటర్ల వాటర్ అనేది ఆల్రెడీ ముందుగానే వేడి చేసుకొని పెట్టుకుంటున్నాను. అలాగే ఈ బిర్యానీ మసాలాలోని 1/2 కిలో పెరుగు, 1/2 కిలో అంటే 250 గ్రాముల పెరుగు అనేది కూడా వేసుకున్నాను. దీన్ని కూడా పెరుగు గడ్డలు లేకుండా బాగా కలుపుకొని దీన్ని ఇప్పుడు మనం ఒక మూత పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం వాటర్ ప్రాసెస్ చూద్దాం. మనకి ఈ సైడ్ వాటర్ అనేది మెరుగుతుంది కాబట్టి వాటర్లో మనం మసాలా వేసుకుందాం. మసాలా అంటే నా మసాలా ట్రై కోసం తెలుసు కదండి. ఇందులోనే అన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. చిన్న పీసులు 4 పీసులు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 6 యాలకులు, కొద్దిగా సాజీరా, జాపత్రి నలిపింది కొద్దిగా, అలాగే 2 బిర్యానీ ఆకులు 4 ముక్కల కింద చేసి అవి కూడా వేసుకున్నా. ఇప్పుడు దీంట్లోని కల్లుప్పు అనేది వేసుకోవాలండి. మనం కల్లుప్పు అనేది ఈ వాటర్కి సరిపడగా కల్లుప్పు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ కోసం అని చెప్పేసుకొని రొయ్యల బిర్యానీకి మసాలా కలిపెట్టాం కదా, ఇందులో నేను స్టార్టింగ్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయడం మర్చిపోయాను.
1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులోని. స్టార్టింగ్ మసాలా కలిపేటప్పుడు వేసుకోవాలి. నేను మర్చిపోయిన మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది కనుక మళ్ళీ వేస్తాను అన్నమాట. అలాగే నేను ఈ మసాలాలోని ఒక 50 మిల్లీలీటర్లు ఈ మసాలా వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ అనేది ఒక 50 మిల్లీలీటర్లు అనేది పోసుకుంటున్నాను అండి. ఇప్పుడు ఈ మసాలాని కూడా ఫస్ట్ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి బిర్యానీ వేయడానికి పర్ఫెక్ట్గా 2 రెడీగా ఉన్నాయండి. ఇటుపక్క వాటర్ అనేది వచ్చింది, అలాగే ఇటుపక్క మసాలా కూడా రెడీ అయింది. మీరు బిర్యానీ వేసే ముందు ఈ మసాలాను కూడా సాల్ట్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉండాలి మసాలాకి. అలాగే ఈ వాటర్లో కూడా సాల్ట్ చెక్ చేసుకోండి, వాటర్లో కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు ముందుగా నేను ఏదైతే బిర్యానీ రైస్ 1 కిలో నానబెట్టుకొని పెట్టుకున్నానో ఈ రైస్ అనేది దీంట్లో వేసుకుంటున్నాను అండి. చాలా స్లోగా వేసుకోవాలి, ఒక సైడ్లోంచి మాత్రమే, లేదంటే రైస్ అంతా ఒకటేసారి పడి పైన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా సరే మీరు ఏం చేస్తారంటే బిర్యానీ రైస్కి కొద్దిగా నీళ్ళు అనేది ఎక్కువ ఉండాలండి. అంటే ఆ బిర్యానీ రైస్ కంటే నీళ్ళు అనేది చాలా ఎక్కువ ఉండాలి. కనీసం 1 కేజీ రైస్ వేసామంటే 3 లేదా 4 లీటర్ల నీళ్ళు అనేది పోసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా రైస్ అనేది కొల్లాగా ఉడుకుతుంది అన్నమాట బాగా. ఇప్పుడు మనకి ఇది రైస్ అనేది 30% అయిందండి. స్టార్టింగ్ 30% అయిన తర్వాత నేను ముక్కలు ములిగేంత వరకు ఫస్ట్ లేయర్ అనేది వేసుకుంటున్నాను అన్నమాట. ఇదైతే మాత్రం నాకు స్టవ్ బంద్ చేసి ఉందండి. కింద ముక్కలు ఏదైతే ఉన్నాయో ఈ ముక్కలు ములిగేంత వరకు మనం ఫస్ట్ ఒక 30% రైస్ బాయిల్ అయిన తర్వాత మనం వేసుకోవాలన్నమాట. ఒక్కొక్క బిర్యానీ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది అన్నమాట. చికెన్ బిర్యానీకి అయితే వేరే లేయర్ వేయాలి, అంటే 30, 40, 50% ఇట్లా 20% అని చెప్పేసి ఒక్కొక్క బిర్యానీకి ఒక్కొక్క విధంగా ఉంటుందండి. ఇది రొయ్యల బిర్యానీ అన్నమాట. ఇప్పుడు మనకి ఇది సెకండ్ లేయర్ అనేది 60% వరకు అయ్యిందండి. 60% వరకు అయిన తర్వాత దీన్ని కూడా మనం సెకండ్ లేయర్ని వేసుకుందాం. ఇంకా మిగిలిన రైస్ ఏదైతే ఉందో ఇది 95% మొత్తం అయిపోవాలన్నమాట. అంటే మొత్తం మంచిగా బాయిల్ అనేది అయిపోవాలి 95%. అప్పుడు మిగిలిన రైస్ కూడా ఇంక మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి మిగిలిన రైస్ ఏదైతే ఉందో 95% అయిపోయింది. ఈ రైస్ని కూడా మొత్తం దేవుకొని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు నేనైతే రైస్ అంతా మొత్తం A to Z మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ నెయ్యి అనేది వేసుకుంటున్నాను. నెయ్యి అనేది ఇటువంటి జాలి గంటితోనే వేసుకోవాలి మీరు ఎప్పుడు వేసుకున్నా సరే. ఇప్పుడు నెయ్యి అనేది వేసుకున్న తర్వాత దీంట్లోని కొద్దిగా జాజికాయ పౌడర్ అనేది జల్లుకుంటున్నాను పైన. అలాగే నా స్టైల్ గరం మసాలా, ఇది గరం మసాలా అనేది కూడా కొద్దిగా వేసుకున్నాను. అలాగే ఆ చిన్న కట్టలోనే కొద్దిగా పుదీనా అనేది ఉంచుకున్నాను, ఆ పుదీనా అనేది కూడా కొద్దిగా వేసుకుంటున్నా. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ 400 గ్రామ్స్లోంచి నేను ఇంకో కొద్దిగా వదిలేసుకున్నా అన్నమాట. అవి కూడా దీనిపైన వేసుకున్నాను. ఓకే, బిర్యానీ దమ్ము కోసం మీరు బిర్యానీ దమ్ముకి ఏం చేస్తారంటే ఎక్కడ గ్యాప్ లేకుండా చూడండి, ఎక్కడ గ్యాప్ అనేది ఉండకూడదు. ఒకవేళ మూతకి మీకు ఎక్కడైనా సరే గ్యాప్ అనిపించింది అనుకోండి, కొద్దిగా ఆట కలుపుకొని రౌండ్గా పెట్టుకోండి, అప్పుడు దీనికి ఫిక్స్ చేయండి. లేదు అంటే ఒక క్లాత్ తీసుకొని దాన్ని తడిపి దీన్ని రౌండ్గా పెట్టి పెట్టండి. లేదు అంటే మీరు పైన బటర్ పేపర్ వేసి కొద్ది నీళ్ళు అనేది చితికిస్తే ఆ స్టైల్ అంచులు కూడా కరెక్ట్గా ఫిక్స్ అయిపోద్ది అన్నమాట. ఓకే, నాకైతే ఎటువంటిది అవసరం లేదు, ఎందుకంటే ఈ మూత అనేది నాకు ఫిక్స్ అయిపోయింది అన్నమాట కరెక్ట్గా, ఎటువంటి గాలి కూడా వెళ్ళకుండా. అలాగే దీనిపైన ఇంకా ఎక్కడైనా చిన్న గ్యాప్లు ఉంటే అది కూడా ఫిక్స్ అవ్వడానికి నేను ఈ వేడి నీళ్ళు అనేది దీనిపైన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దమ్ అనేది చేస్తాను. బిర్యానీ మొత్తం అయిన తర్వాత అప్పుడు చెప్తాను నేను ఎన్ని నిమిషాలు పట్టింది ఏంటి అనేది. ఓకే, బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. బిర్యానీ అనేది నాకు 5 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్ పెట్టుకున్నా, 4 నిమిషాలు సిమ్లో పెట్టాను. అప్పుడు నాకు పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది దమ్ అయిపోయింది. ఇప్పుడు మనకి బిర్యానీ వచ్చిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇది ఏదైతే ఉందో బిర్యానీ ఈ సైడ్ అంచుల్లో నుంచి ఏదైనా ఒక గంట తీసుకొని దీన్ని ఈ విధంగా ఒకసారి పైకి లేపాలి. చూసారు కదండి, ఎక్కడ అసలు లిక్విడ్ లెక్క వాటర్ కూడా లేదనమాట. అప్పుడు మనకి బిర్యానీ పర్ఫెక్ట్గా అయ్యిందని చెప్పి అర్థం. ఇప్పుడు మనం దీంట్లో వేసుకుందాం. మొత్తం వేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాం అన్నమాట అసలు బిర్యానీ. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా అసలు రొయ్యల బిర్యానీ దమ్ బిర్యానీ అనమాట. రొయ్యల దమ్ బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా అయిందో చూసారు కదండి. అసలు చాలా అద్భుతం మాట, మామూలుగా ఉండదండి అసలు, ఇంకంతా దిబిడే అనమాట. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ అనేది చేద్దాం. రొయ్యల బిర్యానీ అసలు ఈ రొయ్యలు వేసుకొని చూసారు కదండి, అసలు రైస్ ఒక్క ముక్క కూడా ఇరక్కుంటా ఏ విధంగా ఉందో రొయ్యల బిర్యానీ అసలు మామూలుగా ఉండదు. ఇంకా ఇప్పుడు మనకి ఈ రొయ్యల బిర్యానీ అనేది మనం టేస్ట్ అనేది చేసేద్దాం, ఎలాగుంది ఏంటి అనేది కూడా. ఈ రొయ్యలు ముక్క కూడా అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అన్నమాట. అసలు సూపర్, అసలు మామూలు లేదండి అసలు బిర్యానీ మాత్రం. ఈ వీడియోని మనకి స్పాన్సర్ చేసిన వారు ఎవరంటే రవీంద్ర కుమార్ గారు ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. వాళ్ళ దయ వల్ల మేమైతే
నాకు ఒక వీడియో ప్లస్ నా ఇంక్లూడింగ్ నా సాలరీతో సహా కలిపి కూడా మరి వేశారన్నమాట వాళ్ళు. వాళ్ళకైతే నా హృదయపూర్వక ధన్యవాదాలండి. వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్స్ అండి రవీంద్ర కుమార్ గారు. రొయ్యల బిర్యానీ అసలు ఏముందండి టేస్ట్. మీరు కూడా కరెక్ట్గా నేను చెప్పిన కొలతలతో కానీ పర్ఫెక్ట్ మీరు కానీ చేసినట్టయితే ఏముంటుందంటే బిర్యానీ మామూలుగా ఉంటుంది అన్నమాట. ఓకే, మీకు బిర్యానీ నచ్చిందా? నాకైతే సూపర్ ఉంది. మీకు కూడా వీడియో నచ్చి ఉంటుందండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతవరకు ఉంటా, బాయ్.